16వ ఆర్థిక సంఘంలో రెండు పదాలను మనం గమనిస్తాం. ఒకటి వర్టికల్ డెవల్యూషన్, రెండు హారిజాంటల్ డెవల్యూషన్. కేంద్ర ప్రభుత్వానికి వచ్చేటటువంటి నికర పన్నులలో ఎంత వాటాని రాష్ట్రాలకు కేటాయించాలి అని చెప్పేది వర్టికల్ డెవల్యూషన్. అదేవిధంగా రాష్ట్రాలకు కేటాయించినటువంటి ఆ నికర పన్నులను ఏ రాష్ట్రాలకి ఎన్నెన్ని నిధులు కేటాయించాలని చెప్పేది హారిజాంటల్ డెవల్యూషన్. అయితే ఏ రాష్ట్రానికి ఎంత నిధులు కేటాయించాలి అనే దానికి కొన్ని అంశాలను ప్రాతిపదికగా తీసుకున్నారు. దీంట్లో మొదటిది పర్ క్యాపిటల్ జిఎస్డిపి డిస్టెన్స్ కి 42.5% మనకి వెయిటేజ్ ఇచ్చారు. పాపులేషన్ 2011 పాపులేషన్ కి 75% వెయిటేజ్ ఇచ్చారు. వైశాల్యానికి 10% వెయిటేజ్ ఇచ్చారు. ఫారెస్ట్ కి 10% వెయిటేజ్ ఇచ్చారు. డెమోగ్రఫిక్ పర్ఫార్మెన్స్ కి 10% వెయిటేజ్ ఇచ్చారు. కాన్స్టిట్యూషన్ జీడిపికి 10% ఇవ్వడం ద్వారా భారతదేశంలో ఏ రాష్ట్రానికి ఎంత నిధులు చెల్లించాలో మనం స్పష్టంగా గమనించవచ్చు.